శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. కార్తీక మాసం నెల రోజులు కూడా అయిపోస్తుంది. ఇక 4-5 రోజుల్లో కార్తీక బహుళ అమావాస్య వచ్చేస్తుంది. ఈ రోజున మనము పోలీస్ వర్గం వెళ్ళిన విధానం ఆ కథ చెప్పుకుని దీపాలు నదిలో వదులుతాం, లేదా అరటి బోదెలో దీపాలు పెట్టి వదులుతాం. ఈ పోలి గురించి మనం ఈ రోజుకి కూడా ఎందుకు చెప్పుకుంటున్నాము అంటే, ఒక గ్రామంలో ఒక చాకలి వాళ్ళు ఉండేవారు. పెద్ద కుటుంబం, భార్యాభర్త, 4 కొడుకులు, 4 కోడళ్ళు. అయితే ఈ పోలి 4వ కోడలు. ఈ పోలికి అత్తగారు మాలి. ఈమె మిగతా పైన ఉన్నటువంటి 3 పెద్ద కోడళ్ళని కూడా బాగా చూసుకుంటుంది. ఈ పోలిని మటుకు చిన్న చూపు చూస్తూ ఉంటుంది 4వ కోడల్ని. పాపం ఏమి మాట్లాడలేక అత్తగారు ఏ పనులు చెప్తే ఆ పనులన్నీ చేసి చాలా ఓర్పుగా ఉంటుంది. ఈ మాలి చిన్న చూపు చూడడమే కాదు, ఈ తోడి కోడళ్ళు కూడా చిన్న చూపు చూస్తూ ఉంటారు ఈ పోలిని. అయినా కూడా ఆ భారాన్ని, ఆ బాధని మనసులోనే పెట్టుకొని పాపం పోలి అలాగా సంచరిస్తూ ఉంటుంది. ఒక్కొక్కసారి భర్తతో చెప్తుంది, కానీ నేను అసహాయుడిని, తల్లిదండ్రుల్ని విడిచి నేను వెళ్ళలేను, కుటుంబాన్ని విడిచి నేను బయటికి వెళ్ళలేను, కాబట్టి నువ్వే సర్దుకో అని చెప్తూ ఉండేవాడు. ఇక గత్యంతరం లేని పరిస్థితుల్లో పోలి అలాగే మాట్లాడుకుంటూ, అలాగే చెప్పుకుంటూ, అలాగే ఓర్పుగా సంసారాన్ని దిద్దుకుంటూ అత్తగారు చెప్పిన పనులన్నిటినీ చేస్తూ ఉండేది. కార్తీక మాసం వచ్చింది. ఇక అందరూ కూడా చాలా సందడిగా గుడికి వెళ్ళడము, దీపాలు పెట్టుకోవడము, చక్కగా ఒకళ్ళకొకళ్ళు విష్ణు కథలు చెప్పుకోవడము, ఇలాగ ఎంతో సందడిగా ఉంటే పోలీకి చాలా బాధ అనిపిస్తూ ఉండేది. అయ్యో నేను ఇలా చేయలేకపోయానే అని. ఇక చివరి రోజైన అమావాస్య రోజున బహుళ అమావాస్య, ఇక ఆ రోజుతో అయిపోతుందన్నమాట. ఆ రోజు అందరూ కూడా నదీ స్నానం చేయడానికి వెళ్దాము అని చెప్పి నిర్ణయించుకుంటారు. ఈ మాలి, ఆ పెద్ద కోడలు, 2వ కోడలు, 3వ కోడలు వీళ్ళు ఉన్నారు కదా, ఆ 3 కోడళ్ళు కలిసి ఇంట్లో పనంతా నువ్వు చెయ్యి అని చెప్పి ఆ 3 కోడళ్ళు అత్తగారు కలిసి నదికి వెళ్ళిపోతారు స్నానానికి. అయితే పోలికి దీపం పెట్టుకోవాలి అనేటటువంటి కోరిక బాగా ఎక్కువైతుంది. ఏమి చేస్తుంది? గబగబా ఆ తనకి నిర్దేశింపబడినటువంటి పనులన్నిటినీ చేసేసి చక్కగా ఒక ప్రమిదలో నూలు పోగులతో ఒత్తిని చేసి వెలిగించుకుంటుంది. ఎక్కడ అత్తకి అనుమానం రాకుండా తన ఒంటికి ఉన్నటువంటి వస్త్రంలో ఉన్నటువంటి ఆ నూలు పోగులే తీస్తుందన్నమాట. తీసి వెలిగిస్తుంది. అత్త తిరిగి వస్తుంది. కోడళ్ళు, అత్తగారు, 4 వచ్చి ఏమిటి నువ్వు దీపం పెట్టావు అని చెప్పి కొడతారు. కొట్టేటప్పటికి ఆ బాధలు భరించలేక, నన్ను భగవంతుడు తీసుకుపోతే బాగుండు, ఈ బాధ నేను భరించలేకపోతున్నానని ప్రార్థిస్తుంది. నిజంగానే ఆమె విష్ణుదూతలు వస్తారు. విష్ణుదూతలు వచ్చి పోలిని తీసుకెళ్ళిపోతే ఆ విష్ణుదూతలు వచ్చినటువంటి విమానం చూడంగానే వీళ్ళందరూ ఆశ్చర్యచకితులైపోతారు. ఏంటి ఇంత పుణ్యం చేసుకుందా ఈ పోలి అని అంటే, అవునమ్మా చాలా పుణ్యం చేసుకుంది, ఈమె బొందితోనే స్వర్గానికి రావాలి అని చెప్పి మా శ్రీవారి యొక్క ఆజ్ఞ మాకు, అందుకనే తీసుకెళ్తున్నాము అని చెప్పి రామ్మ విమానం ఎక్కువ అంటారు. ఎక్కుతుంది విమానం. ఈ మాలి ఉంది కదా, మాలి ఆ ఎగిరి వెళ్ళిపోబోతున్నటువంటి విమానములో కూర్చున్నటువంటి ఈ పోలి యొక్క కాళ్ళు పట్టుకొని నేను వస్తాను అని చెప్పి పట్టుకుంటుందన్నమాట. ఇక ఆ అత్తగారి కాళ్ళు పెద్ద కోడలు పట్టుకుంటుంది, పెద్ద కోడలి కాళ్ళు చిన్న కోడలు పట్టుకుంటుంది, చిన్న కోడలి కాళ్ళు 3వ కోడలు కూడా పట్టుకుంటుంది. అలా ఒకళ్ళనొకళ్ళు 4 కూడా ఆకాశంలో ఆ విమానంతో పాటుగా ఎగురుతూ వెళ్తున్నట్టు ఆ దృశ్యం కనిపించి ఆ ఊరి ప్రజలందరూ కూడా చాలా ఆశ్చర్యపోతూ ఉంటారు. అయితే ఈ యమదూతలు ఏం చేస్తారు? నీకు లేదు పుణ్యం, నువ్వు ఈ పోలిని ఎంతో బాధ పెట్టి ఉన్నావు ఇన్నాళ్ళు కూడా. ఆమె ఇవాళ పరవడి రోజు, ఈ పరవడి రోజున కార్తీక మాసం చివరి రోజు, ఈ రోజు చక్కగా స్నానాధికాలన్నీ పూర్తి చేసుకుని ఈమె దీపం పెట్టుకుంది కాబట్టి ఈమె విష్ణు సాయుధ్యం పొందాల్సిందే అని చెప్పి
మా శ్రీవారు తీసుకురమ్మన్నారు ఈమెని అని చెప్పి ఒక కత్తి తీసి ఈ అత్తగారి యొక్క చేతులు నరికి పడేస్తే ఆమె చేతులు విరిగిపోతే ఇంకేముంది, కింద పడిపోతుంది. పాదాలని వదిలేసింది కదా, చేతులు కింద పడిపోయి భోరుని ఏడుస్తూ ఉంటుందన్నమాట. ఈ దృశ్యం చూసిన వాళ్ళందరూ కూడా చాలా ఆశ్చర్యచకితులవుతారు. పోలికి ఆ దూతలు చెప్తారు, నువ్వు ఎంతో పుణ్యం చేసుకున్నావమ్మా, నిర్మలమైన మనస్సుతో ఉన్నావు, నిష్కళంకమైన భగవంతుని మీద భక్తితో ఉన్నావు, చక్కగా గృహకృత్యాలన్నిటినీ చక్కగా ఆచరించుకొని వినయ విధేయతలతో ఉన్నావు, ఇంత మంచి మనస్సుతో ఉన్న, ఇంత మంచి నడవడికతో ఉన్నటువంటి నీకు విష్ణు సాయుధ్యం పొందింది, అందులో ఆశ్చర్యం ఏం లేదమ్మా అని చెప్పి వాళ్ళు వెళ్ళిపోతారనమాట. కాబట్టే ఈ రోజున పోలీస్ స్వర్గానికి వెళ్ళినటువంటి కథ చెప్పుకుని అందరూ దీపాలు నదిలో వదులుతారు. అలా కుదరని వాళ్ళు ఇంటి వద్దనే అరటి బోదెలలో ప్రమిదల్ని పెట్టి నీళ్ల పళ్ళెన్ని ఏర్పాటు చేసుకుని ఆ పళ్ళెంలో వదిలేస్తారనమాట. ఇది పోలి స్వర్గానికి వెళ్తున్నటువంటి కథ. ఈ కథ మనము తెలుసుకోవడం ద్వారా మనము కూడా చాలా చాలా పుణ్యాన్ని సంతరించుకుంటాము అని చెప్పి తెలియజేస్తూ శుభం.